తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైసింగ్ బృందం దావోస్ పర్యటనలో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి ప్రతి ఏడాది జూలై లేదా ఆగస్టులో హైదరాబాద్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలోఅప్ సదస్సు నిర్వహించాలని కీలక ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదనకు దావోస్లో జరిగిన జాయిన్ ది రైస్ కార్యక్రమంలో పాల్గొన్న గ్లోబల్ బిజినెస్ లీడర్లు, పాలసీ నిర్ణేతలు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించారు. కాగా ప్రస్తుత గ్లోబల్ ఆర్థిక పరిస్థితులలో పెట్టుబడులు, వ్యాపార ఒప్పందాలకు ఒక సంవత్సరం చాలా ఎక్కువ సమయమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రస్తావన తీసుకొచ్చిన సీఎం ఆ సదస్సు ద్వారా 5.75 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించగలిగామని గుర్తు చేశారు. ప్రతి ఏడాది ఎంఓయూలపై సంతకాలు చేయడానికి దావోస్కు వస్తుంటామని, కానీ ఈసారి తెలంగాణ రైసింగ్ విజన్ను ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న ప్రగతిశీల పాలసీలను ప్రపంచానికి చూపించడానికి వచ్చామని అన్నారు. అంతేకాకుండా హైదరాబాద్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు అంతర్జాతీయ హబ్గా మారుతుందని సీఎం తెలిపారు. ఐటీ, ఫిట్టెక్, లైఫ్ సైన్సెస్, ఏఐ రంగాల్లో తెలంగాణ వేగంగా ముందుకు సాగుతుందని చెప్పారు. అలాగే మూసీ నది పునర్జీవనం, రివర్ ఫ్రంట్ అభివృద్ధి ద్వారా నైట్ టైం ఎకానమీ ప్రోత్సహిస్తామని, దేశంలోనే 24 గంటలు పనిచేసే తొలి నగరంగా హైదరాబాద్ను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఇక భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 30,000 ఎకరాలలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని, ఇందులో 50% కంటే ఎక్కువ గ్రీన్ కవర్ ఉండేలా ప్రణాళికలు రూపొందించామని సీఎం వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైసింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలను ప్రపంచ వేదికపై ప్రదర్శించారు. అదే సమయంలో తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్, తెలంగాణ నెక్స్ట్ జన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-2030లను ఆవిష్కరించడం ద్వారా రాష్ట్ర భవిష్యత్ దిశను స్పష్టంగా చూపించారు. ఇక ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, చెరువుల కుంటల పునర్జీవనం, గేమ్ చేంజర్ ప్రాజెక్టుల వివరాలను వివరించారు. అలాగే కోర్, ప్యూర్, రేర్ అనే కొత్త ఆర్థిక వృద్ధి జోన్ల ప్రణాళికలను ప్రస్తావిస్తూ తెలంగాణలో అపర పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. టెక్నాలజీ, నైపుణ్యాలు, అనుభవాల పరంగా గ్లోబల్ కంపెనీలతో భాగస్వామ్యం కోరుకుంటున్నామని వారు పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఆయన విందులో పాల్గొనడం విశేషంగా మారింది. సినీ సాంస్కృతిక రంగాల నుంచి కూడా తెలంగాణ అభివృద్ధి ప్రయత్నాలకు మద్దతు లభిస్తుందని ఇది సూచిస్తుంది. ఇక మరోవైపు చిరంజీవి ఈ కార్యక్రమంలో పాల్గొనడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. చిరు ఏదైనా పెద్ద ఇన్వెస్ట్మెంట్ కోసం ప్లాన్ చేస్తున్నారా అని కూడా అందరూ భావిస్తున్నారు.